హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఏం చేసిందంటే ఎవరైతే ఈ డిఫెక్షన్ లా కి గురై ఎక్స్పెల్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ పెన్షన్ ని కట్ చేస్తూ ఇది తీసుకొచ్చారు. నిజానికి మాట్లాడితే మంత్లీ పెన్షన్ 36,000 ఏమో వస్తుందంట మామూలుగా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తికి. అది కట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చిన చట్టం. ఇది నిజంగా నిలబడుతుందా? హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఈ చట్టం యాంటీ డిఫెక్షన్ లా ఏం చెబుతోంది? ఈ చట్టం తీసుకొచ్చిన సాయి గారు అలవెన్సెస్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ అని ఒక అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు 2024. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఇంట్రొడ్యూస్ చేసి పాస్ చేశారు. ఆబ్జెక్టివ్ ఇస్ వెరీ గుడ్, చేయాల్సిందే, అన్ని రాష్ట్రాల్లో చేయాలి. ఇక్కడ ఒకటి పదవి పోయినప్పుడు పెన్షన్ కూడా పోవడం. ఎందుకంటే లా ఏం చెప్తుందంటే 5 సంవత్సరాలు మీరు మెంబర్గా ఉంటే మీకు 35,000 పెన్షన్ వస్తుంది హిమాచల్లో. మిగతా రాష్ట్రాల్లో ఐ థింక్ ఇట్ మస్ట్ బి డిఫరెంట్. కానీ ఇది ఎందుకు చేశారంటే అక్కడి నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు రిజైన్ చేసి బీజేపీకి వెళ్ళారు, మీకు గుర్తుంటుంది. దాని తర్వాత రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేశారు. కొంతమంది ఓడిపోయారు, కొంతమంది గెలిచారు. కాంగ్రెస్ స్ట్రెంగ్త్ అంతనే ఉండిపోయింది. ఇప్పుడు కూడా 40 మంది ఎంతో ఎమ్మెల్యేస్ ఉన్నారు వాళ్ళకి, బీజేపీకి 28 ఎంతో ఉన్నారు. సో వీళ్ళేమంటున్నారంటే వీళ్ళు యాంటీ డిఫెక్షన్లో 10 షెడ్యూల్ కింద వీళ్ళు రిజైన్ చేశారు కదా, డిస్క్వాలిఫై అయిన తర్వాత వీళ్ళు డిస్క్వాలిఫై చేశారు. ఇక్కడేమో తెలంగాణలో ఇంకా డిస్క్వాలిఫై చేయలేదు, ఇక్కడ కూడా కాంగ్రెసే కదా. అక్కడ డిస్క్వాలిఫై చేస్తే ఇక్కడ ఎందుకు చేయలేదండి? అదే ప్రశ్న ఇంకోటి అడుగుతున్నారు. అక్కడ చట్టం తీసుకొచ్చారు కదా, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తీసుకొస్తారా? సేమ్ అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెసే. అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. మీరు అక్కడ తీసుకున్న చట్టం ఇక్కడ కూడా తీసుకురండి రాహుల్ గాంధీ గారు. ఒక రాష్ట్రానికి ఎందుకు పెట్టుకుంటారు చట్టం? అందరికి బాధగా ఉండాలి. అది ఇక్కడ డిస్క్వాలిఫై కాలేదు, ఇంకా ఎమ్మెల్యేగానే ఉన్నాడు, ప్రాబ్లమే లేదు వాళ్ళకి. అక్కడేమో డిస్క్వాలిఫై చేసి పడేశారు. సరే, మనం మహారాష్ట్రలో చూసాం, సుప్రీంకోర్టు ఏమన్నారు, అక్కడ ఉన్న స్పీకర్ దగ్గర మీరు ఇమ్మీడియట్ డిసైడ్ చేయండి అని చెప్పారు రాహుల్ నార్వేకర్ దగ్గర. కానీ ఆంధ్రాలో అప్పుడు ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ స్పీకర్గా ఉన్నప్పుడు డిస్క్వాలిఫై ఎవరిని చేయలేదే, కాంగ్రెస్ వాళ్ళని ఎమ్మెల్యేస్ని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ని డిస్క్వాలిఫై చేయలేదే. చట్టం బాగానే ఉంది సాయి గారు, ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ వాళ్ళే, వాళ్ళు మెచ్చుకోవాలి అది. ఎందుకంటే ఈ స్టేట్లో ఆ క్రైసిస్ ఎక్కడ వచ్చిందంటే ఈ 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ రాజ్యసభ ఎలక్షన్లో ఫిబ్రవరిలో బీజేపీ కోసం ఓట్ చేశారు. ఇండిపెండెంట్ వాళ్ళు ఎవరికైనా ఓటేయచ్చు. సో ఈ ఎమ్మెల్యేస్ని డిస్క్వాలిఫై చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ఒక విప్ ఇష్యూ చేసి మీరు ఓట్ చేయకపోతే మిమ్మల్ని తీసేస్తాం పార్టీని తీసేస్తే మీరు ఎమ్మెల్యే స్థానం కూడా పోతుంది. గ్రేట్ మూవ్, డౌటే లేదు దాంట్లో. పెన్షన్ ఎందుకు ఇవ్వాలి? నేను ఇంకో ప్రశ్న అడుగుతాను సాయి గారు. ఇది అన్ని ఉన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కొట్లాడు ఎక్కడ పెట్టుకున్నారు, అన్ని గొడవ నడిచింది అక్కడ అసెంబ్లీలో. కానీ తెలంగాణలో ఇది చేయాల్సిందే, మనం డిమాండ్ చేయాలి. తెలంగాణలో కూడా ఇదే చట్టం తీసుకురావాలి. తెలంగాణలోని ఎమ్మెల్యేలను కూడా డిస్క్వాలిఫై చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు అక్కడ చేశారు, ఇక్కడ ఎందుకు చేయట్లేదు? సెకండ్ థింగ్, కొన్ని రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ కేరళలో ఒక యూనిక్ చట్టం ఉంది సాయి గారు. మినిస్టర్స్కి పర్సనల్ స్టాఫ్ అని పెట్టుకుంటారు. ఇక్కడ కూడా ఉంది లేదు. ఆ పర్సనల్ స్టాఫ్ అంటే మీ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, మీ చుట్టాలు ఉండొచ్చు, ఎవరైనా పెట్టుకుంటారు వాళ్ళు. ఒక మినిస్టర్కి ఇంత లెవెల్ ఉంటుంది. ఐ థింక్ ఇక్కడ తక్కువ ఉంది. కేరళలో 22 మంది దాకా పెట్టుకోవచ్చు. 22 మంది మీ పర్సనల్ స్టాఫ్, పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, మీ ప్రోటోకాల్ ఆఫీసర్, అన్ని పెట్టుకుంటారు పోస్టులు. వాళ్ళకి 2.5 సంవత్సరాలు పనిచేస్తే, అంటే అసెంబ్లీ టర్మ్ 5 ఇయర్స్లో 2.5 సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళకి ఫుల్ పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్. గవర్నమెంట్ ఎంప్లాయీ 35 సంవత్సరాలు పనిచేసిన మనిషికి వచ్చే పెన్షన్ కేరళలో పర్సనల్ స్టాఫ్, అది కూడా పార్టీ మెంబర్స్ చుట్టాల కోసం ఇచ్చినప్పుడు, ఎందుకంటే ఇది ఉంటుంది, కో టర్మినస్ విత్ మినిస్టర్ అంటారు. అంటే మినిస్టర్ రాజీనామా చేస్తే, లేకపోతే మినిస్టర్ ఓడిపోతే, మినిస్టర్ టైం అయిపోతే మీరు కూడా మీకు పోస్ట్ ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ జాబ్. ఎస్, కానీ పెన్షన్ ఇస్తున్నారు. యాక్చువల్లీ రూల్ ఫస్ట్ 5 ఇయర్స్ ఉండే, 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ ఎమ్మెల్యేకి చెప్పినట్లనే కేరళలో 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత పర్సనల్ అసిస్టెంట్కి పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ పెన్షన్. కానీ వీళ్ళు ఒక ట్రిక్ తీసుకొచ్చారు, ఇంకొక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఏంటి? మొత్తం 5 ఇయర్స్ మీరు ఉండాలని లేదు, 5 ఇయర్స్లో 2.5 సంవత్సరాలు పనిచేస్తే కూడా చాలు, నీకు ఫుల్ పెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే 22 మంది పార్టీ నుంచి చుట్టాలందరూ వచ్చి జాయిన్ అయిపోతారు మినిస్టర్కి. ఈ మినిస్టర్లందరినీ ఏం చేస్తారు, వీళ్ళు 2.5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి రిజైన్ చేస్తారు. రిజైన్ చేసి కొత్త వాళ్ళు తీసుకొస్తారు. వీళ్ళకి పెన్షన్ వస్తుంది, వాళ్ళకి పెన్షన్ వస్తుంది. అంటే 44 మందికి పెన్షన్ వస్తుంది ఒక మినిస్టర్కి. మనం 10 మంది అని పెట్టుకుందాం సాయి గారు, 10-12 మంది అని పెట్టుకుందాం. మినిమం 400 మందికి పెన్షన్ ఇస్తున్నారు. 5 సంవత్సరాల్లో 400 మందికి మీరు పెన్షన్ ఇస్తున్నారు. సో ఇది ఎక్కడ ఇల్లీగల్? దీన్ని ఆపడానికి అక్కడ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ట్రై చేశారు, కోర్టుకి వెళ్ళారు కొంతమంది. కానీ ఈ సుప్రీంకోర్టు కూడా దీన్ని లీగల్గా పెట్టుకున్నారు, ఎస్ అని అగ్రీ చేశారు. కానీ అదే టైంలో ఇప్పుడు మనం చూస్తున్న హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ఏమన్నారు, న్యూ పెన్షన్ స్కీమ్ కింద కూడా మీరు 10 సంవత్సరాలు పనిచేస్తే మీకు ప్రపోర్షనేట్ పెన్షన్ వస్తుంది. మీరు కంప్లీట్ మీ 35 ఇయర్స్ పనిచేస్తే మీకు 50,000, అంటే 50% ఆఫ్ యర్ లాస్ట్ డ్రాన్ బేసిక్ ప్లస్ డిఏ వస్తుంది అన్నారు. దిస్ ఇస్ ద క్యాల్కులేషన్. సో ఇక్కడ వేరియంట్స్ చూడండి. అసెంబ్లీలో ఒకటి, ఇప్పుడు కొంతమంది మన డిస్కషన్లో కూడా మనం లాస్ట్ వీక్ చేసిన దాని డిస్కషన్ ప్రకారం న్యూ పెన్షన్ బిల్ మీద కొంతమంది అడిగారు కామెంట్ చేసి, సురేష్ గారు మళ్ళీ ఎంపీస్ ఎమ్మెల్యేస్కి ఎందుకు ఇస్తున్నారు? 5 సంవత్సరాలే పనిచేస్తారు కదా వాళ్ళకి ఎందుకు పెన్షన్ ఇస్తున్నారు? వాళ్ళు 5 ఇయర్స్ సర్వ్ చేస్తే ఒక ఎంపీకి ఫుల్ టైం పెన్షన్ వస్తుంది, లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది, ఎందుకు అని అడుగుతున్నారు. గుడ్ పాయింట్, నేను కూడా అగ్రీ చేస్తున్నాను. అది 5 సంవత్సరాల్లో ఇంత పెన్షన్ ఎందుకు ఇవ్వడము, అది డెఫినెట్లీ ఇట్ షుడ్ బి రీకన్సిడర్డ్ అండ్ ప్రపోర్షనేట్గా ఇవ్వాలి.
ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి 35 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 50% ఆఫ్ ద లాస్ట్ డ్రాన్ బేసిక్ అంటే ఈవెన్ ఫర్ అన్ ఎంపీ మీరు 5 సంవత్సరాలు ఉంటే ఒక అమౌంట్, 10 సంవత్సరాలు ఉంటే ఒక అమౌంట్, 15 సంవత్సరాలు ఉంటే ఒక అమౌంట్, దాన్ని ప్రపోర్షనేట్ గా ఇవ్వాలి. దిస్ షుడ్ బి ఆల్సో డన్. మోదీ గారు చేయాల్సింది ఇది చేస్తే బాగుంటుంది. కానీ మన దగ్గర ఉన్న ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అని లేదు, అందరు ఒకరైపోతారు ఇట్లా. అంతే కదా, కంప్లీట్ దే విల్ కమ్ టుగెదర్ అండ్ దే విల్ స్టాప్ దిస్. అంతే, దట్ ఇస్ ద స్ట్రాటజీ. సో డెఫినెట్లీ ఈ హిమాచల్ ప్రదేశ్ చేసిన పెన్షన్ చూడకుండా బెనిఫిట్స్ కూడా తీసేస్తున్నారు. కానీ అదే చట్టం కాంగ్రెస్ పరిపాలిస్తున్న అన్ని రాష్ట్రాలు, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది, హిమాచల్ ఉంది, ఇక్కడ మూడిట్లో మీరు ఇంప్లిమెంట్ చేయండి అని నేను వాళ్ళని ఒక ప్లీడ్ చేస్తున్నాను. డెఫినెట్ గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారో నాకు ఒక ఆన్సర్ కావాలి దీని గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.